హలో అండి. ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అరటిపండ్లు ఒక 3 తీసుకొని కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకుందాం. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిది కానండి. రోజు ఒకటి తీసుకుంటే డాక్టర్ అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ నేనైతే కాజు, బాదాం, పిస్తా, డేట్స్, కిస్మిస్ ఇవన్నీ నేను వాటర్లో నానబెట్టుకున్నాను 2 అవర్స్ ముందు. మీరు కూడా ఇలా నానబెట్టుకొని ఇలా వేసుకుందాం. ఇప్పుడు దానికి తగినంత హనీ వేసుకుందాం. నేనైతే 3 గ్లాసెస్ చేస్తున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ హనీ వేస్తున్నాను. మీరు మీకు తగినంత వేసుకోండి. ఎందుకంటే షుగర్ కన్నా హనీ వాడటం మంచిది మన ఆరోగ్యానికి కూడా. బనానా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య కూడా దూరం అవుతుంది. రోజు ఒక బనానా తినటం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇప్పుడు మనం ఒక గ్లాసు పాలు తీసుకుందాం. ఇంకొక గ్లాస్ కూడా తీసుకుందాం. అరటిపండులో విటమిన్లు, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మం ముడత పడకుండా కాపాడుతుంది. వీటన్నిటిని కలుపుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది, పొటాషియం అధికంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. చియా సీడ్స్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన బనానా మిల్క్ షేక్ రెడీ. పిల్లలు ఇలా ఇస్తే ఎంతో చక్కగా తీసుకుంటారు. బనానా తినమంటే పిల్లలు తినరు. ఇలా ఇస్తే ఈజీగా తాగేస్తారు. చూసారుగా, ఎంతో ఈజీగా ఉండే బనానా మిల్క్ షేక్ రెడీ. దీన్ని మనం ఈ విధంగా తీసుకోవటం వల్ల ఎంతో ఆరోగ్యం మంచిగా ఉంటుంది. పైన నేను కాజు, పిస్తా, బాదం అవన్నీ చిన్న చిన్న పలుకులుగా కట్ చేసుకున్నాను. వాటిని నేను పైన గార్నిష్ కోసం వాడుతున్నాను. మీరు మీకు నచ్చినట్లు వేసుకోండి. ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. నేనైతే ఇవ్వట్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టి ఇలాగే తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.